డాక్టర్ గారు చూస్తే కానీ గ్యాస్ ట్రబుల్ అనగానే చాలా మంది అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా మంది యాసిడ్ జెల్స్ వాడుతూ ఉంటారు. సో వాటి వల్ల అప్పటి వరకు ఉపశమనం ఉంటుంది, కానీ దానివల్ల పర్మనెంట్ సొల్యూషన్ కాదు. సో దీని గురించి అసలు న్యాచురోపతి ఏం చెప్తుంది, ఎందుకు వస్తుందని చెప్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాస్ ట్రబుల్ అనే ఏదైతే ఉందో అమ్మా, ఇది ప్యూర్ లైఫ్ స్టైల్ డిసీజ్. ఇదేమి వైరస్ బ్యాక్టీరియానో ఇది అనేది రీజనే కాదు. ప్యూర్ లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నప్పుడు అంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్, మన దినచర్యల్లో మనం కొన్ని తప్పులు చేస్తున్నాం, దానివల్ల మనకి ఇలాంటి కండిషన్ డెవలప్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ లైఫ్ స్టైల్ పరంగా చూసుకుంటే మన డైట్ టైంకి తినకపోవడం. సో ఎలాంటి ఫుడ్ తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన గ్యాస్ ట్రబుల్ అనేది క్రియేట్ అవ్వకుండా ఉంటుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం. సో డైట్ పరంగా వచ్చేసి మనము తింటున్న ఏంటంటే ఎక్కువగా మసాలా ఫుడ్స్, ఎక్కువగా ఓవర్ కుక్డ్ ఫుడ్స్ ఇలాంటివి ఎక్కువ తింటున్నాం. జంక్ ఫుడ్స్ బాగా ఎక్కువ మనం తినే ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో జంక్ ఫుడ్స్. అండ్ పిల్లలకి వచ్చేసి ఇవాళ రేపు చాలా అన్నెసెసరీ జంక్ ఫుడ్స్ అంటే చిప్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇలాంటివన్నీ ఇస్తున్నాం. సో దానివల్ల మన ఇంటెస్టైన్స్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. సో మీరు ఇలాంటి ఫుడ్ని మంచి బ్యాక్టీరియా కాదండి, చెడు బ్యాక్టీరియాని ఫీడ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే చెడు బ్యాక్టీరియా అనేది కౌంట్ ఎక్కువైపోతుంది. సో దానివల్ల మీకు అలాంటి గ్యాసెస్ ఇవన్నీ విషవాయువులన్నీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో ఈ చెడు బ్యాక్టీరియాని కంట్రోల్ చేసుకోవడానికి, తగ్గించడానికి మనం చేయాల్సింది ఏంటంటే హెల్తీ ఫుడ్ తినాలి, సూపర్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. సో సూపర్ ఫుడ్స్, హెల్తీ ఫుడ్స్ ఏంటి అని అంటే మనం బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా ఫ్రూట్స్ తినాలి. ఎక్కువగా అంటున్నా, అసలు మీరు ఇడ్లీలు వడలు ఇలాంటి రొటీన్ బ్రేక్ఫాస్ట్లు అయితే గ్యాస్ ప్రాబ్లము, యాసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మానేసేసుకోవడమే ఇంకా ఉత్తమమైన సలహా. ఎందుకంటే అవన్నీ ఇంకెక్కువ గ్యాసెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో లంచ్ టైంకి వచ్చేసి మీరు రైస్ ఇవన్నీ కొంచెం తగ్గించి మిల్లెట్స్ ఇలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలు ఇవి తినే ముందు కంపల్సరీ సలాడ్స్ తినండి. దీనివల్ల ఎక్సెస్ యాసిడ్స్, ఎక్సెస్ బాడీలో ఉన్న టాక్సిన్స్ ఇవన్నీ క్లీన్ అవ్వడమే కాకుండా యు ఆర్ ఫీడింగ్ హెల్దీ బ్యాక్టీరియా. అంటే చెడు బ్యాక్టీరియాని మనం ఫీడింగ్ తగ్గించి హెల్దీ బ్యాక్టీరియాని ఎక్కువ ఫీడ్ చేస్తున్నాం కాబట్టి ఈ విషవాయువులు మనకు తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దానివల్ల ఆటోమేటిక్గా మీకు ఈ ట్రబుల్ అనేది తయారయ్యేది తగ్గిపోతుంది.